నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం డిసెంబర్ నెల పంచాంగం సూర్యోదయ సమయం 6 గంటల 41 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 40 నిమిషములకు. ఆ రోజు తిథి చతుర్దశి సాయంత్రం 5 గంటల వరకు, నక్షత్రం రోహిణీ నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 53 నిమిషముల నుండి. ఆ రోజు వర్జ్యం ఉదయం 9 గంటల 8 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 38 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 9 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 53 నిమిషముల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల 26 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 48 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 53 నిమిషముల వరకు, అమృత ఘడియలు రాత్రి 12 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 26 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషముల నుంచి 12 గంటల 32 నిమిషముల వరకు. ఇది ఈరోజు పంచాంగం. నమస్తే. క్రోధినామ సంవత్సరం 14 డిసెంబర్ 2024 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారికి ఆసక్తికర సమాచారాలు తెలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు తీరి మీకు ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యం, ద్రవ్యలాభము, బంధుమిత్రుల కలయిక, అవివాహితులకు వివాహయోగము, చేసే కృషిలో మీకు సఫలీకృతం అవుతుంది. అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన ఒత్తిడులు పరిష్కరించుకొని భారీ పరిశ్రమలను స్థాపించడానికి అనుకూలం కలుగుతుంది. ద్రవ్యలాభం ఉంది, కళత్ర సౌఖ్యం ఉంది, వాహన సౌఖ్యము, ప్రయత్నం మీద ఏ కార్యమైనా సానుకూలం అయ్యే అవకాశం ఉంది. వ్యాపార వ్యవహారాలందు లాభాలు సూచిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుకుని అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. సేవాభావంతో కార్యక్రమాలను చేపడతారు. ఆప్తుల ద్వారా కొన్ని ఆహ్వానాలు, ముఖ్యమైన వార్తలను వినడం జరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉండి ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు వివాదాల నుంచి గట్టెక్కి ఉపశమనం పొందే అవకాశం కనబడుతోంది. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన కాలము. చిత్ర పరిశ్రమ వారికి చెప్పుకోదగినంత అవకాశాలు వచ్చి మంచి లాభం అంటే మీరు అనుకున్న పారితోషికము ఇచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. విద్యార్థులకు, టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి మరిన్ని అవకాశాలు వచ్చి మంచి పేరును సాధించే అవకాశం కనబడుతోంది. మహిళలకు శుభవార్తలు వింటారు. ఇంటా బయట మీరు ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. వస్తు, వాహన, గృహ యోగాలు కలుగుతున్నాయి. అయితే అనుకూలమైన రంగులు గోధుమ రంగు, పసుపు రంగు. ప్రతికూలతను కలిగించే రంగు నలుపు. మీకు చెప్పదగిన పరిహారము, పరిష్కారము, సూచన గణేష అష్టకాన్ని పఠించండి. గణపతి ఆలయాలను దర్శించండి. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అనుకోని ప్రయాణాలు, తద్వారా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం అభివృద్ధి చెందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి బదిలీలు, వ్యవసాయదారులకు మంచి మేలు కలిగి లాభాలు, పంటలు బాగా పండి ఆనందాన్ని పొందే అవకాశం కనబడుతోంది. కళత్ర సౌఖ్యము. ఒక్క విషయము, ఇక్కడ సంతానం పట్ల మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వారి ద్వారా కొన్ని చిక్కులు, చిరాకులు పొందే అవకాశం ఉంది. కాబట్టి మీ సంతానం పట్ల జాగ్రత్తలు వహించండి. వారి యొక్క అభివృద్ధి, విందు వినోదాలలో కూడా మీరు పాల్గొనే అవకాశం ఉంది. కోర్టు, రాజకీయాల ఆ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్న వారికి ఈ రోజు మంచి శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలము. దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సమాగమనం ఉంది. మీ కష్టం వృధాగా మారే అవకాశం లేదు. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదాల్లో కొంచెం చిరాకు కనపడుతోంది. స్థిరాస్తులను పోగొట్టుకునే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త వహించండి. ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళన కనపడుతోంది. చాలా జాగ్రత్త చూసుకోండి. ఆదాయం తగ్గి కొత్త రుణాలు చేసే అవకాశం ఉంది. మీ అంచనాలలో కొన్ని పొరపాట్లు దొల్లి తద్వారా చిక్కులు,
చిరాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు మీరు ఏ ప్రయత్నాలైతే ఈ రోజు చేయబోతున్నారో ఆ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం లేదు కాబట్టి ప్రయత్నాలు అనేవి ఈ రోజు చేయకుండా ఉండడమే చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు మీరు అనుకోని ప్రదేశాలకి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమ రాజకీయవేత్తలకు ఒత్తిడులు తప్పవు. మీరు ఊహించిన దానికన్నా వ్యతిరేక దిశలో జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. సాంకేతిక నిపుణులకు నిరాశ చెందే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. విద్యార్థులు అనుకోని పరిణామాల వల్ల మీరు కొన్ని అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉంది. గణపతి స్తోత్ర పారాయణ చేయండి. సానుకూల ఫలితాలను పొందవచ్చు. మహిళలకు కొన్ని చిరాకులు, ఒత్తిడులు, సమస్యలు కనపడుతోంది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఒకంత జాగ్రత్త తీసుకోండి. మాటను తోలకుండా జాగ్రత్త వహించండి. మీకు అనుకూలమైన రంగులు పసుపు రంగు, గోధుమ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నేరేడు పండు రంగు కాబట్టి ఈ ప్రతికూలత కలిగిన వస్త్రాలను మీరు ధరించకుండా అనుకూలమైన వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనికి కనుక వెళ్ళినట్టయితే సానుకూలమైన శుభ ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీరు పఠించవలసినది శ్రీరామరక్ష స్తోత్రం పఠించడం కానీ వినడం కానీ. అది మాకు అవకాశం లేదు, కుదరదు అని అనుకున్న వాళ్లకు రామాలయ దర్శనం చేసి 6 ప్రదక్షిణాలు కానీ 11 ప్రదక్షిణాలు కానీ చేసినట్టయితే కనుక తత్ఫలితాలను మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ధనాదాయము, శత్రువులు మిత్రులుగా మారే అవకాశము, అంటే శత్రువులు క్షయిస్తారనమాట, అంటే ఉండకుండా ఉంటారు. అయితే మానసిక ఒత్తిడులు తగ్గుతాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వచ్చి మీకు ఉద్యోగాలు మీరనుకున్న ప్యాకేజీలోనే వచ్చే అవకాశం కనపడుతోంది. సంతానం వృద్ధి అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రుల సహాయం మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. ఆస్తి తగాదాలు తీరిపోతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యవహారాల్లో జయం కలుగుతుంది. పాత బాకీలు, మొండి బాకీలు ఏమైనా ఉంటే కనుక అవి మీకు ఈ రోజు వసూలయ్యే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం వచ్చే అవకాశం కనపడుతోంది. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గ ప్రణాళికను మీరు వేసుకోండి. ఆర్థిక పరంగా కనుక చూసినట్టయితే మీకు గతం కన్నా ఇప్పుడు చాలా లాభదాయకంగాను ఉండే అవకాశం కనపడుతోంది. ఆలోచనలు అమలు చేసే సత్తాను, కాన్ఫిడెన్స్ ను మీరు పొందే అవకాశం ఈ రోజు కనపడుతోంది. చిన్ననాటి స్నేహితులను కలిసి ఆనంద క్షణాలను అనుభవిస్తారు. దేవాలయాలు, ఇతర పేరెన్నికగన్న ప్రాంతాలను మీరు సందర్శించే అవకాశం ఈ రోజు ఉన్నది. భాగస్వామ్య వ్యాపారాలలో మీదే పై చేయిగా ఉంటుంది. కొత్త భాగస్వామ్య వ్యాపారం చేయాలి అంటే కనుక ఈ రోజును మీరు మొదలు పెట్టవచ్చు. ఉద్యోగాల్లో ఉన్న వారికి ఆశించిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి కలిగే అవకాశము, ఏరియర్స్ చేతికందే అవకాశము, మీ ప్యాకేజు పెరిగే అవకాశం కూడా ఈ రోజు కనబడుతోంది. శుభవార్తలు వినబోతున్నారు. పారిశ్రామిక రాజకీయ వేత్తలకు మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశము, తద్వారా లాభాలు పొందే అవకాశము కనపడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి కీలకమైన సమాచారాన్ని మీరు అందుకోబోతున్నారు. తద్వారా ఆనందం పొందే అవకాశం కనపడుతోంది. మహిళలకు విజయవంతంగా గడిచే అవకాశం ఈ రోజు ఉంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా శుభవార్తలు వింటూ ఆనందంగా గడిపే అవకాశం ఈ రోజు కనపడుతోంది. మీకు అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, గోధుమ రంగులు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నీలం రంగు కాబట్టి ఆ ప్రతికూలత రంగును కలిగిన వస్త్రాలను మీరు ధరించి ఎటువంటి కీలకమైన పనులు మీరు చేయకుండా ఉండడమే ఈ రోజు చెప్పదగిన పరిహారము. అయితే దానితో పాటుగా మీరు శివాలయ దర్శనం చేసి సాయంత్రం పూట ప్రదోష వేళ శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక సత్ఫలితాలను పొందే అవకాశము, సానుకూలమైన అవకాశము, శుభవార్తలు వినే అవకాశము ఈ రోజు కలుగుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు పెరిగి తద్వారా వారికి మంచి లాభాలు వచ్చే అవకాశము, వారి పరిచయాల ద్వారా మీకు మేలు కలిగే అవకాశము గోచరిస్తోంది. సన్నిహితుల నుంచి ఉత్సాహం కలిగే వార్తలను, సమాచారాన్ని మీరు అందుకోబోతున్నారు. చిన్ననాటి విషయాలను మననం చేసుకునే అవకాశం ఈ రోజు కనపడుతోంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో వ్యాపార వ్యవసాయదారులకు ముందు చేసే ప్రయత్నాలలో, అంటే మీరు దాని గురించి ఏవైతే ప్రయత్నాలు గతంలో చేసి ఉన్నారో ఆ ప్రయత్నాల వల్ల ఈ రోజు సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. శుభకార్యాలు వింటారు. ఏవైనా కీలకమైన పనులు, అంటే గృహ నిర్మాణం కానీ కోర్టు వ్యవహారాలు కానీ వాయిదా పడే అవకాశం కనపడుతోంది. మీ మనోధైర్యమే మీకు ఆనందంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే
రోజు ఈ రోజు ధైర్యంగా ఉండండి. న్యాయవాద రాజకీయాలలో ఉన్న వారికి అనుకూలమైన అవకాశము ఈ రోజు చాలా అనుకూలమైనది. చెడు స్నేహాలకు ఈ రోజు చెప్పదగిన సూచన ఏంటంటే, మీ చెడు స్నేహాలు అంటే స్నేహితులు ఎవరైతే ఉంటారో వారి నుంచి ఈ రోజు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి. పని భారము, ఒత్తిడి ఎక్కువ కనపడుతోంది. విష్ణు సహస్రనామ పారాయణ ప్రత్యేకించి కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారు, రాజకీయంలో ఉన్నవారు మాత్రమే ఈ విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. మిగిలిన వారికి చాలా చక్కగా ఉన్నది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి విధి నిర్వహణలో ఆటుపోట్లు ఉండవు. గతంలో ఉన్నవైతే తీరిపోతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు కొంత లాభాలను పుంజుకునే అవకాశం కనపడుతోంది. పారిశ్రామికవేత్తలకు ఒక మలుపు తిప్పే అంటే మీకు టర్నింగ్ పాయింట్ అని చెప్తాం కదా, అది మీకు ఈ రోజు అలాంటి అవకాశం మీకు ఈ రోజు ఎదురవుతోంది. కళాకారులు తమ నైపుణ్యతను చాటుకునే అవకాశం కనపడుతోంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలను సొంతం చేసుకుని మంచి ర్యాంకులు సాధించే అవకాశము, విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా ఈ రోజు మీకు కనపడుతోంది. మహిళలకు ఏ రంగంలో ఉన్న మహిళలకైనా, కుటుంబంలో ఉన్న వాళ్ళకి కానీ ఇతర రంగాల్లో ఉన్న మహిళలకు కూడా ఈ రోజు చాలా విశేషమైన గౌరవాలు, సత్కారాలు, సన్మానాలు పొందే అవకాశము, కుటుంబంలో ఉన్న స్త్రీలకు మీ మాట పట్ల విశ్వాసము, నమ్మకము పెరిగే అవకాశం కనపడుతోంది. మీకు అనుకూలమైన రంగులు గులాబీ రంగు, లేత పసుపు రంగు మీకు అనుకూలతను కలిగిస్తాయి. ప్రతికూల రంగు నీలం రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాలను ధరించి మీరు ఈ రోజు ఏ కీలకమైన పనిని చేపట్టకుండా ఉండడమే చెప్పదగిన సూచన. దీనితో పాటుగా హయగ్రీవ స్తోత్రాన్ని కానీ కాలభైరవ అష్టకాన్ని కానీ మీరు పఠించినట్టయితే విశేషమైన లాభాలను పొందే అవకాశము, గ్రహాల యొక్క దోషాలు ఏమైనా ఉంటే కనుక పోగొట్టుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఇవి మీకు ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.